హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు PrasadMedida యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి యాప్ చూపిస్తాను. ఈ యాప్ ప్రత్యేకత ఏంటి అంటే మనకున్న ఫొటోస్కి మంచి మంచి ఎఫెక్ట్స్ ఇచ్చి ఒక వీడియో రూపంలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ చాలా మంచి యాప్. నేను ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మనం ఇప్పుడు వీడియో క్రియేట్ చేయాలి అంటే క్రియేట్ ఏ న్యూ వీడియో అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ వస్తాయి. ఇందులో నుంచి మనకు నచ్చిన ఫొటోస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్బమ్స్లోకి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకుంటాను. నాకు నచ్చిన ఫోటో కొన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మన వీడియోకి టైటిల్ ఎంటర్ చేయమంటుంది. మీకు నచ్చితే టైటిల్ ఎంటర్ చేయండి, లేదంటే స్కిప్ అయినా చేయొచ్చు. ఇక్కడ స్కిప్ మీద క్లిక్ చేసి స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఉన్నవన్నీ ఎఫెక్ట్స్ అనమాట. 23 ఎఫెక్ట్స్ ఉన్నాయి. 23 ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క ఎఫెక్ట్ ఇప్పుడు చూపించాలి అంటే మనకు వీడియో లెంత్ సరిపోదు, కాబట్టి నాకు నచ్చిన ఎఫెక్ట్ నేను ఒకటి తీసుకుంటున్నాను. ఇందులో నాకు చాలా బాగా నచ్చింది స్వెల్ ఎఫెక్ట్, చాలా బాగా నచ్చింది. ఈ ఎఫెక్ట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంతేకాకుండా ఒక్కొక్క ఫోటోకి సంబంధించి కూడా మనం కావాలంటే కొన్ని ఎడిట్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఎలాగా వస్తాయంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆప్షన్స్ ఇక్కడ హైలైట్ అవుతాయి. ఒక్కొక్క ఫోటోకి సంబంధించి మనం టెక్స్ట్ ఏదైనా ఎంటర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ యాడ్ టెక్స్ట్ అని ఉంటుంది. ఈ యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఎంటర్ చేసి క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఫోటో రొటేట్ చేయాలి అనుకుంటే రొటేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫోటోని రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోకస్ ఆప్షన్ కూడా ఇంకోటి ఉంది. ఈ ఫోకస్ ఆప్షన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మన ఫోటో ఎక్కడి వరకు ఫోకస్ చేయాలో అక్కడ వరకు మనం, ఇప్పుడు ఇందులో చాలామంది ఉన్నారు, మనకి ఎవరిని ఫోకస్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర క్లిక్ చేసి పెట్టేసి ఎంటర్ కొట్టేస్తే మనకి వాళ్ళ వాటికి వరకే ఫోకస్ వస్తుంది. కానీ నేను సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్లో ఈ ఫోకస్ అనేది పనిచేయదు, వేరే ఎఫెక్ట్స్లో పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్లో ఏదైనా ఫోటోని డిలీట్ చేయాలి అనుకుంటే, తీసివేయాలనుకుంటే ఇక్కడ రిమూవ్ ఉంది. ఈ రిమూవ్ మీద క్లిక్ చేసినట్లయితే రిమూవ్ అయిపోతుంది. ఇలాంటి ఫోటోనే ఇంకొక ఫోటో మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే డూప్లికేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఇంకొక ఫోటో తీసుకోవచ్చు. మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్స్కి ఆల్రెడీ ఇంటర్నల్గా కొన్ని మ్యూజిక్స్ యాడ్ చేసి ఇచ్చారు యాప్ వాళ్ళు. ప్రజెంట్ మీకు మ్యూజిక్ వినపడదు, నేను మ్యూట్ పెట్టేశాను. ఇందులో మ్యూజిక్ కూడా వస్తుంది, నేను మ్యూట్ చేసేసాను. అదే కాకుండా మనకు సొంత మ్యూజిక్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉంది కదా, ఈ మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి, మీకు నచ్చినది యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మై మ్యూజిక్ అని ఉంది ఆప్షన్, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఉన్నటువంటి మ్యూజిక్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మన వీడియో మొత్తం క్రియేట్ చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలి అనుకుంటే డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో సేవ్ వితౌట్ షేరింగ్ అని ఉంది, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వీడియో సేవ్ అయిపోతుంది, డైరెక్ట్గా మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మన ఫేస్బుక్లో కానీ, వాట్సాప్ స్టేటస్లో కానీ, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యాప్ చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అయింది నాకు, అందుకోసమే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.